కంపెనీ గనక మన కంట్రోల్ లేకపోతే గనక ఇదంతా కూడా యూరోపియన్ కంపెనీస్ డామినేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చాలా అబ్నార్మల్ రేట్స్ చేసి కార్టెల్ అవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో నేషనల్ సెక్యూరిటీ ఆస్పెక్ట్లో ఈ పోర్ట్స్ డైరెక్ట్గా తీసుకుంటాయి అనే ప్రపోజల్ క్యాబినెట్కి పంపించడం, క్యాబినెట్ అప్రూవ్ చేయడం మనకు తెలిసిందే. సో క్యాబినెట్ అప్రూవల్ని బేస్ చేసుకుని ఈ 4 పోర్టులకు కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. సో సుమారు 1049 కోట్ల రూపాయలతో 74% షేర్సు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ గారి పేరు మీద ఉన్న షేర్సు ఈ పోర్ట్స్ 4 పోర్ట్స్ మన వైజాగ్, పరదీపు, జేఎన్పిటి అండ్ కాండ్లా ఈ 4 పోర్ట్లు కలిపి మనం తీసుకోవడం జరిగింది. సో అందరి పోర్ట్లు కూడా 18% ఈచ్ షేర్స్ తీసుకున్నాయి. మన లీడ్ పోర్టుగా విశాఖపట్నాన్ని డిక్లేర్ చేశారు కాబట్టి 19.5% మనం తీసుకున్నాము. సో దాని బేసిస్ మీదే జియోగ్రఫికల్గా ఇక్కడ DCI హెడ్ క్వార్టర్స్ కూడా ఇక్కడ వైజాగ్లోనే ఉంది కాబట్టి వైజాగ్ పోర్ట్ చైర్మన్గా కూడా గవర్నమెంట్ డిసైడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు PSU స్టేటస్ DCI కోల్పోయింది. పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ ఇట్ ఇస్ నో లాంగర్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్. DPE డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ గైడ్లైన్స్ ఏమీ కూడా DCIకి వర్తించవు. సో ఇది జస్ట్ లైక్ ప్రైవేట్ కంపెనీ లాగానే దీన్ని మేనేజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అందుకనే ఎగ్జిస్టింగ్ బోర్డ్ని ఇంతకుముందు ఉన్న DCI బోర్డు మొత్తం అందరూ కూడా రిజైన్ చేశారు. సో ఇప్పుడు 4 పోర్టుల చైర్మన్స్ డైరెక్టర్స్గా కొత్త బోర్డు ఏర్పడడం జరిగింది. ఈ బోర్డు మన MDని హోల్ టైం డైరెక్టర్గా తీసుకున్నాము. MDని మాత్రం ఇంతకుముందున్న CMDని మనం కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా మిగతా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వాటిని ఓన్లీ షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CMDని ఒక ఇండిపెండెంట్ డైరెక్టర్గా మనం తీసుకున్నాము. సో ఇంకా మిగతా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ వీళ్ళందరినీ మార్చ్ 31 లోపు డిసైడ్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అన్ని రకాలుగాను ఇది ఒక ప్రైవేట్ కంపెనీ లాగానే మనం మేనేజ్ చేయాల్సి ఉంటుంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఎంప్లాయీస్కి రిట్రెంచ్మెంట్ అలాంటి ప్రాబ్లం ఏముండదు. సో రెమ్యూనరేషన్ ఇప్పుడు ఏదైతే వాళ్ళకి రెమ్యూనరేషన్ వస్తుందో అదే రెమ్యూనరేషన్ కంటిన్యూ చేస్తాము. 1 year వరకు ఈ అరేంజ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మనం ఏదైనా ఆర్గనైజేషనల్గా రీస్ట్రక్చరింగ్ జరిగి ఆ రీస్ట్రక్చరింగ్ని బట్టి కొంత స్టాఫ్ మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవాలంటే కనుక వాళ్ళకి VRS గవర్నమెంట్లో VRS కనుక ఇస్తే ఎలాంటి బెనిఫిట్ ఉంటుందో ఆ రకమైన బెనిఫిట్ వాళ్ళకి ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ కంపెనీస్ డ్రెడ్జింగ్ కంపెనీస్ వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి, వాళ్ళు షోర్ మీద ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, వెసల్స్ మీద ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, అలాగే ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, వీటన్నిటినీ ఒక స్టడీ చేస్తున్నాము. సో మోస్ట్లీ ఒక 3 months టైంలో ఈ ఆర్గనైజేషనల్ రీస్ట్రక్చరింగ్ అట్లీస్ట్ మనం ఏ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ ఇవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీ లాగా మనం ఒక ప్రతిష్టాత్మకమైన డ్రెడ్జింగ్ ప్రాజెక్ట్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం ఏ రకంగా చేస్తే కనుక ఈ కంపెనీని ఇంప్రూవ్ చేయొచ్చు అనే దాని మీద ఒక స్టడీ చేసి దాని ప్రకారం కొంతమందిని ఎక్స్పర్ట్స్ని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని అలాగే ఈ సెయిలింగ్లో బాగా అనుభవం ఉన్న వాళ్ళని కొంత ఎక్స్ట్రా రెమ్యూనరేషన్ కూడా ఇచ్చి మనం తీసుకోవడానికి బోర్డుకి అన్ని రకాల పవర్స్ ఉంటాయి. ఇప్పుడు డైరెక్టర్స్ కానీ హోల్ టైం డైరెక్టర్స్ కానీ ఇండిపెండెంట్ డైరెక్టర్స్ కానీ ఎవరినైనా కానీ డైరెక్ట్గా బోర్డే అపాయింట్ చేస్తుంది. గవర్నమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, గవర్నమెంట్ అప్రూవల్ అవసరం లేదు. సో ప్రైవేట్ కంపెనీలో ఎలా అయితే కంపెనీ యాక్ట్ ప్రకారం రన్ అవుతాయో అలాగే ఇది కూడా అవుతుంది. ఇప్పుడు మనం DCIని ఎనర్జైజ్ చేయడానికి అన్ని పోర్ట్స్ కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాము. మెయింటెనెన్స్ డ్రెడ్జింగ్ మనకి లాస్ట్ 5 yearsలో వాళ్ళు టెండర్ బేసిస్ మీద ఇచ్చిన రేట్స్కి విత్ ఫ్యూయల్ ఎస్కలేషన్ మేము చేయడానికి రెడీగా ఉన్నాము అని అందరికీ ఆఫర్ ఇస్తున్నాము. సో ప్లస్ జనరల్గా వీటిలో ఎకానమీ ఎలా చేయాలనే దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. అంటే డ్రెడ్జర్స్ మనకున్న డ్రెడ్జర్స్ని బట్టి ఏ పోర్ట్కి ఏ డ్రెడ్జర్ ఉపయోగించాలి, ఏ పోర్ట్ తర్వాత ఏ పోర్ట్ చేస్తే కనుక మూమెంట్ అనేది చాలా తక్కువ ఉంటుంది,
అంటే వీటన్నిటిలో కూడా డ్రెడ్జర్స్ మూమెంట్ క్రాస్ మూమెంట్స్ ఉంటే కనుక చాలా ఎక్కువ ఫ్యూయల్ కన్జంప్షన్ అయ్యి అదే మేజర్ ఎక్స్పెండిచరు. డ్రెడ్జింగ్ కంపెనీలో మేజర్ ఎక్స్పెండిచర్ 60% పైన ఓన్లీ ఫ్యూయల్ ఎక్స్పెండిచరే. సో అందుకని ఫ్యూయల్ ఎక్స్పెండిచర్ని ఎలా మినిమైజ్ చేయాలనే దాని మీద ఒక ఓవరాల్గా అన్ని పోర్టులని కలిపి ఒక ప్లాన్ చేస్తున్నాము. దీంతోపాటు ఇప్పుడు ఓన్లీ DCIకి మెయింటెనెన్స్ డ్రెడ్జింగ్ క్యాపబిలిటీ మాత్రమే ఉంది. క్యాపిటల్ డ్రెడ్జింగ్ అంటే కొత్తగా పోర్ట్ డెవలప్ చేసేటప్పుడు కానీ కొత్తగా బర్త్స్ డెవలప్ చేసినప్పుడు మట్టి అదంతా తీసి క్యాపిటల్ డ్రెడ్జింగ్ చేసే రకమైన మిషన్లు అందుబాటులో లేవు. సో అందుకని మనం ఒక డ్రెడ్జింగ్ కంపెనీగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండాలి అంటే కనుక కట్టర్ సెక్షన్స్ అంటాము, కట్టర్ సెక్షన్ డ్రెడ్జర్స్ అని, వాటిని కూడా మనం కొనడానికి ప్రయత్నం చేస్తున్నాము. సో దానికి రిక్వైర్మెంట్ అదంతా చూసి మనం ఓన్లీ మెయింటెనెన్స్ డ్రెడ్జింగే కాకుండా క్యాపిటల్ డ్రెడ్జింగ్ కూడా గవర్నమెంట్ పోర్ట్స్కే కాకుండా ప్రైవేట్ పోర్ట్స్కి అలాగే ఇన్లాండ్ వాటర్వే అథారిటీకి ఇతర దేశాల్లో ఉన్న కాంట్రాక్ట్స్ కూడా తీసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 700 crores మనకి ఈ టర్నోవర్ ఉంది. లాస్ట్ ఇయర్ చూస్తే కనుక ఈ సంవత్సరం కూడా సుమారు అదే రకంగా మెయింటైన్ అవుతుంది. మనం అట్లీస్ట్ 1000 crores టర్నోవర్ చేస్తే కానీ ఈ కంపెనీని మనం ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళలేం. సో అందుకని మా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే ఎగ్జిస్టింగ్ వర్క్స్ ఎఫిషియెంట్గా చేయడం, అలాగే కొత్త వర్క్స్ మనం తీసుకుని ఆర్డర్ పొజిషన్ని పెంచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అలాగే ఎంప్లాయీస్ని మోటివేట్ చేసి మనం ఆల్మోస్ట్ ఒక ప్రైవేట్ కంపెనీ లాగా కంపెనీని ఎలా మనం అభివృద్ధి చేయాలనే దాని మీద ఒక ప్లానింగ్ వాళ్ళందరినీ కలిసి మోటివేట్ చేసి ఒక ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నాం. అంటే బేసిక్గా ఇప్పుడు మేజర్ చేంజెస్ ఏముండవు, బట్ ఏంటంటే కొన్ని సెక్షన్స్లో ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ ఏరియాలో మరీ ఎక్కువ మంది ఉన్నారు అంటే కనుక కొంత డౌన్ సైజ్ చేయడం, ఒక 10 మందో 15 మందినో రీడిప్లాయ్ చేయడం కానీ డౌన్ సైజ్ చేయడం కానీ ఏమైనా చేయాల్సి వస్తే కనుక గవర్నమెంటు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చింది. అంటే మనకి VRS వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ SVRSలో ఏ రకమైన ఫెసిలిటీస్ ఉంటాయో సో ఆ రకమైన ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా ఇవ్వమనేది మన షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లో అదొక కండిషన్. సో అందుకని ఎవరు ఆందోళన చేయడానికి ఏం లేదు. పని చేసి ప్రాఫిట్లు వస్తూ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. మనం పని చేయకోకుండా గవర్నమెంట్ కంపెనీ మనం పని చేసినా చేయకపోయినా శాలరీ వచ్చేస్తుందనే అట్మాస్ఫియర్లో గనక కంపెనీ ప్రాఫిట్స్ కనుక రాకపోతే కనుక అందరికీ కోతలు పడతాయి. సో అందుకని ఏంటంటే అందరూ ఎంప్లాయీస్ కూడా రెస్పాన్సిబిలిటీ. అప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ. చాలా కంట్రోల్స్ కూడా చాలా తగ్గుతాయి. ఇప్పుడు గవర్నమెంట్కి ఏ విషయం మీద గవర్నమెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, బోర్డులోనే అన్ని డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నిజంగా కనుక ఎంప్లాయీస్ అందరూ కనుక డెడికేటెడ్గా పనిచేస్తే అసలు ఎవరిని తీయడానికి అవసరం ఏముంది, కొత్త వాళ్ళని ఎక్స్ట్రా తీసుకోవడానికి మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. కొత్త డ్రెడ్జర్స్ కొనబోతున్నాం. సో అందుకని మనకి ఇంకా అడిషనల్ మ్యాన్ పవర్ మనకు కావాల్సి వస్తుంది. సో బట్ అది కాకోకుండా ఇదే గవర్నమెంట్ మైండ్ సెట్లోనే ఉండి మా యూనియన్స్ అసోసియేషన్స్ మేము ఇలాగే ఉంటాము అనుకుంటే కనుక కత్తిరించడం జరుగుతుంది.